చాలా ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు ఆస్తుల విభజన బకాయిల ఖరారు. 9వ షెడ్యూల్లో 23, 10వ షెడ్యూల్లో 30 సంస్థలపైన ఇంతకాలంగా కుదరని ఏకాభిప్రాయం. విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన నిధులపైన వివాదం. ఈ అంశాలపై చర్చించబోతున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, చంద్రబాబు నేడు ప్రజాభవన్లో కీలక సమావేశం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న ఆస్తుల విభజన, బకాయిల చెల్లింపు అంశాలపైన చర్చించడానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తొలిసారి భేటీ కాబోతున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపైన చర్చించే అవకాశం ఉన్నది. షెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపైన కేంద్ర హోంశాఖ షీలాభిడే కమిటీ వేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలు లేవు. మిగతా 23 సంస్థల పంపిణీపైన ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలే. 10వ షెడ్యూల్లోని 142 సంస్థల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపైన ఇంకా వివాదాలు ఉన్నాయి. విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిల మీద చర్చించే అవకాశం ఉంది. వాళ్ళు అంటున్నారు ఇంకొంత మీరు కట్టాలి, డబ్బులు పే చేయాలని వాళ్ళు ఒక దాన్ని తీసుకొస్తున్నారు. వీళ్ళు ఏం లేదని వీళ్ళు అంటున్నారు. ఇట్లా ఈ విషయంలో ఒక ఇబ్బంది కనబడతా ఉన్నది. ఏపీ ప్రభుత్వం దాదాపుగా 24,000 కోట్లు తెలంగాణకు చెల్లించాలి. కానీ 7,000 కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ చెబుతోంది. సో ఈ డిస్ప్యూట్ నడుస్తూ ఉంది. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపైన రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో సీఎం చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవల మైనింగ్ కార్పొరేషన్కు సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి వీడింది. ఇప్పటి వరకు విభజన వివాదాలపైన 2 రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత విభజన అంశాలపైన చర్చిద్దామంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఏపీ సీఎం లేఖ రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన రేవంత్, జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించే చర్చల్లో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉన్నది. జలవనరుల పంపిణీ, ఉద్యోగుల విభజన అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశాలున్నాయి. సో ఇట్లా కొన్ని అంశాల మీద క్లారిటీ వచ్చింది. ఇంకా చాలా అంశాల మీద క్లారిటీ రావాలి. తెలంగాణ లేవనెత్తే అంశాలట. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలు తిరిగి తెలంగాణలో చేర్చాలి. సో ఈ డిమాండ్ పోలవరంకి సంబంధించి గతంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ దీన్ని గాలికి వదిలేసిండు. ఈ సమస్య ఎంతవరకు పరిష్కారం అవుద్దన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు మొన్న ముఖ్యమంత్రి కాగానే ఒక సమావేశంలో మాట్లాడిండు. నరేంద్ర మోదీ అడగగానే 7 మండలాలు ఇచ్చేసిండు ఏ గొడవ లేకుండా అని చాలా గొప్పగా ఈ విషయాన్ని చెప్పిండు. సో వీళ్ళు అడిగితే ఆయన ఒప్పుకునే అవకాశం ఉందా? సో ఈ అంశం తెగే ఛాన్స్ అయితే కనబడతలేదు. గతంలో కనీసం ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు లెటర్ రాసినట్టు రేవంత్ రెడ్డికి 7 మండలాలు వెనక్కి తీసుకోవాలని. అసలు 7 మండలాలు మొత్తం కట్టబెట్టడానికి మొదటి పాత్రధారుడు, సూత్రధారుడు చంద్రశేఖర్ రావే. తెలంగాణ వస్తే చాలు, మనకు 7 మండలాలు కూడా అవసరం లేదు, తీసుకొని ఇచ్చేయండి అని అన్నాడు. అందులోనే మన సీలేరు ప్రాజెక్టు పోయింది, అంత పోయింది. ఇప్పుడు కూడా నేను పరిష్కారం అవుతుందని అయితే నేను అనుకుంటలేను. ఆంధ్రప్రదేశ్కు 1000 కిలోమీటర్ల మేర విస్తారమైన తీర ప్రాంతం, కోస్టల్ కారిడార్ ఉన్నది. తెలంగాణకు ఈ తీర ప్రాంతంలో భాగం కావాలి. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, తెలంగాణకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో భాగం ఇవ్వాలి. కృష్ణా జిల్లాలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలి. ఈ విషయంలో అయితే పూర్తిగా మనం నష్టపోతున్నాం, అన్యాయానికి గురవుతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదే పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి. కేసీఆర్ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో సాధిస్తాడు తెలంగాణ కోసం అని అనుకుంటే తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టి కృష్ణా ప్రాజెక్టులని, కృష్ణా జలాలని తోడకపో అన్నాడు. ఆయన ఇంతింతలా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుకుంటూ పోతూ సంగమేశ్వరం గడుతూ దర్జాగా ఆయన నీళ్లు తీసుకుపోయింది. ప్రగతి భవన్లో జీవో క్రియేట్ అయింది, జీవో నెంబర్ 286 సంథింగ్. నువ్వు కట్టుకోగాని ఎవరికన్నీ కానీ ఏమన్నా చేసుకో కానీ ప్రాజెక్టు టెండర్ మాత్రం మెగా కృష్ణారెడ్డికి. ఇది వీళ్ళ మధ్య జరిగిన ఒప్పందం. ఎంత దుర్మార్గం అంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం మట్టి లేకపోతే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బార్డర్ ఏరియాల్లో ఉన్న మట్టిని జట్టీల ద్వారా తీసుకుపోయి ఆ సంగమేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. ఎంత ఘోరం చూడండి. ఇది విత్ ఎవిడెన్స్ విత్ విజువల్స్తో పాటు బయటకు వచ్చింది. ఇది నీళ్ళు ఎత్తుకపోయారు, మన మట్టి కూడా తీసుకుపోయారు. చివరికి ఏ ప్రాజెక్ట్ అయితే మన జీవితాల మీద జీవితాలను పనంగా పెట్టి కడుతున్నాడో అదే దుర్మార్గం. అంటే ఆ ప్రాజెక్టు కట్టడానికి మట్టిని కూడా మన దగ్గర నుంచే తీసుకుపోయింది దొంగతనంగా కేసీఆర్ సహకారంతో. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు 24,000 కోట్ల బకాయిలను సత్వరమే చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్కు చెల్లించాల్సినవి ఉంటే వాటిని చెల్లిస్తాం. తెలంగాణకు ఓడరేవులు లేవు. విభజనలో భాగంగా ఏపీలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం కావాలి. ఇప్పుడు ఈ భాగం కావాలి అన్నవి ఎంతవరకు సాధ్యం అన్నది మనం క్వశ్చన్ మార్క్తోనే మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రధానంగా 2-3 కీలకమైన అంశాలు షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10లో ఉన్న అంశాలు. ఒకటి, రెండోది కృష్ణా జలాల్లో వాటా, మనకి అన్యాయం జరుగుతున్నది, దాని మీద ప్రధానమైన చర్చ. అండ్ మూడోది ఉద్యోగుల విభజన. ఈ అంశాల్లో ఏమైనా క్లారిటీ రావచ్చు, కానీ ఈ ఓడరేవుల్లో భాగం కావాలి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? సో ఇక్కడ పాయింట్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు మీట్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు. గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ ఏ కోణంలో జరుగుతున్నది? మేమేమంటున్నాం అంటే, రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసేది, డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. గతంలో కేసీఆర్ మా హక్కులను మొత్తం కాలరాసి జగన్మోహన్ రెడ్డికి దాసోహం అయిపోయిండు. గతంలో మీటింగ్ పెట్టుకుంటే ఏదో చేస్తాడని అనుకుంటే, తెలంగాణ కోసం మాట్లాడతాడు అనుకుంటే, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు అప్పగిస్తూ కృష్ణా జిల్లాలను మొత్తం గాలికి వదిలేసిండు. మాకు అవసరమే లేదు ఈ నీళ్లు, మాకు గోదావరి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పిండు. మీరు కూడా అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఒకవేళ చేస్తే కేసీఆర్కి ఏ పరిస్థితి అయితే వచ్చిందో మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. చేస్తారని మేము అనుకుంటలేము. ఒకవేళ మీకు హెచ్చరిక. లేదు మా మాజీ బాస్ అనో ఇంకోటనో ఇదేదో జనరల్గా జరిగే మీటింగ్ అనో మీరు అనుకుంటే పొరపాటే. చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద డిస్కస్ చేయాల్సిందే ఖచ్చితంగా. సో మీరు జరిపే మీటింగు గతంలో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాగా కాకుండా రాష్ట్ర ప్రజల కోసం, ఇరు రాష్ట్రాల ప్రజల కోసం జరిగే చర్చలాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ దిశగా జరుగుతుందని అనుకుంటున్నాం. చూడాలి. అండ్ ఇంకొకటి, ఎలక్షన్స్, ఏదో ఒక సమయంలో ఎలక్షన్స్ రాగానే సెంటిమెంట్ వాడుకుందాం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యుద్ధం చేద్దాం, ఈ తరహా పాలిటిక్స్ నుంచి కూడా పక్కన పెట్టండి. దీనివల్ల, ఈ ఎమోషన్స్ వల్ల, ఈ భావోద్వేగాల వల్ల ఉపయోగం లేదు. ప్రజలకు ఏమైనా మంచి చేసి ఆ దిశగా ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నెక్స్ట్ మిగతా వార్తల్లో, చంద్రబాబుకు హైదరాబాద్లో ఘన స్వాగతం అట. టీడీపీ అధినేతకు దారి పొడవునా నీరాజనం. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ నివాసం వరకు ర్యాలీ. వర్షం కురుస్తున్నా వెన్నంటి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు. సో ఇప్పటికే ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి మొత్తం టీడీపీ వాళ్ళని తీసుకుంటున్నాడని, రేవంత్ రెడ్డి మొత్తం చంద్రబాబు హోల్డ్లోకి వెళ్ళిపోయిందని. సో ఈ చర్చ అత్యంత ప్రమాదకరమైన చర్చ. ఇది రేవంత్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేస్తుంది. దీని నుంచి మీరు ఎట్లా బయటపడి, లేదు మేము తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తులు, మా లీడర్లు మా దాంట్లో ఉన్నారు, తెలంగాణ ఇచ్చిన పార్టీ అని మీరు ఏ రకంగానైతే చెప్తున్నారో, ప్రజలు దాన్ని నమ్మడానికి, దాన్ని కొనసాగించడానికి, నమ్మిన వాళ్ళు దాన్ని అవును నిజమైన కొనసాగించడానికి, అదే ఆలోచనలో ఉండడానికి మీరు మీ పనితీరే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మొన్న ఒక నియామకం చూసినాం. ఎవరో సలహాదారుడిగా శ్రీనివాసరాజన్ ఒక ఎంప్లాయీని పెట్టుకున్నారు. ఎవరైనా, ఆయన యాక్చువల్గా ఆంధ్ర క్యాడరు, ఆ తర్వాత తెలంగాణకు వచ్చినట్టున్నాడు. 7 సంవత్సరాలనే తిరుమల జేఈఓగా పనిచేసిండు. 7 years. ఎందుకు 7 years అక్కడే ఒకే పోస్ట్లో ఉన్నాడు అని అంటే, ఆయన గతంలో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు కాబట్టి తర్వాత కాలంలో కొద్ది రోజులు ఉంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఎవరెవరైతే వీఐపీలు వస్తారో తిరుమలకి, వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటాడు అన్నమాట. అంబానీలు, అదానీలు ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు కదా. సో వీళ్ళతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఆయనని మీరు సలహాదారుగా పెట్టుకున్నారు. ఎవరి ప్రోద్బలంతో పెట్టుకున్నారు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఎవరి ప్రోద్బలంతో పెట్టుకున్నారు? ఎవరు నియమించమంటే పెట్టుకున్నారు? ఆయన చంద్రబాబు నాయుడు మనిషి. ఆయన కార్పొరేట్లు లేకపోతే తిరుమలకు వచ్చే వాళ్ళతోని గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వ్యక్తి.
మరి ఇప్పుడు వాళ్ళు చెప్తేనే మీరు పెట్టుకున్నట్టు అనుకోవాలి కదా. మరి ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లో రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరిగే పరిస్థితి వచ్చినప్పుడు మీరు అదే చంద్రబాబు నాయుడు మీద గట్టిగా కొట్లాడగలుగుతారా? ఈ అనుమానాలకి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇంకా చాలామంది నియామకాలు కూడా అట్లనే జరిగినాయి అని అంటున్నారు. ఇది 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 చాలా నష్టం చేస్తుంది. గతంలో కేసీఆర్ ఏ రకంగానైతే జగన్మోహన్ రెడ్డితో చట్టాపట్టాలు వేసుకొని రాష్ట్రానికి అన్యాయం చేసిండో మీరు అదే ప్రయత్నం చేయాలనుకుంటే కేసీఆర్ కేసు సిచ్యువేషన్ అయితే ఎదురైందో మీకు అదే అవుతుంది. సో బాధ్యత గుర్తెరిగి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది.